వేదిక పైన కూర్చున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, వేదిక ముందు కూర్చున్నటువంటి తెలంగాణ ఉద్యమ కార్యకర్తలందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు క్విట్ తెలంగాణ అని ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని మనం అందరం కూడా ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అక్కలారా, అన్నలారా, తండ్రులారా, తమ్ములారా, చెల్లెళ్ళారా, తెలంగాణ ఎందుకు కోరుకుంటున్నాం అనేది అందరికీ స్పష్టమైనప్పటికీ కూడా ఇవాళ తెలంగాణలో ఆత్మహత్యలు, ఆకలి చావులు, పేదరికము, జబ్బులు, జ్వరాలు, నిరక్షరాస్యత, అభివృద్ధి అయినటువంటి తెలంగాణను మనం చూస్తా ఉన్నాం. గత 50 సంవత్సరాల సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఈ తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిన విషయం అంతా కూడా మనం గత 10 సంవత్సరాల నుంచి అధ్యయనం చేస్తా ఉన్నాం, చర్చించుకుంటున్నాం. మొత్తం పల్లె పల్లెకు, గల్లీ గల్లీకి కూడా ఈ తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని మనం చర్చ చేసి తెలంగాణ కావాలని కోరుకుంటూ ఉద్యమాన్ని నడుపుతా ఉన్నాం. దురదృష్టం ఏమిటంటే ఈ తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ పదవుల కోసం, ఎమ్మెల్యేల పదవుల కోసం, ఎంపీల పదవుల కోసం, మంత్రి పదవుల కోసం తీవ్రమైనటువంటి విఘాతం కలిగిస్తూ వాళ్ళు ఈ తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టియడం, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ పక్షాలన్నీ కూడా గత 50 సంవత్సరాల నుంచి కూడా చేస్తా ఉన్నారు. ఇలా ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందని మనందరికీ గుర్తుపెట్టుకునే ఉన్నాం. గత 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను బలవంతంగా ఆంధ్ర ప్రాంతంతో కలిసినటువంటి పాపం దానిదే ఉన్నది. అదేవిధంగా 69లో వచ్చినటువంటి ఉద్యమాన్ని మీద నీళ్లు తల్లి 11 మంది ఎంపీలను తెలంగాణ వాళ్ళు గెలిపిస్తే వాళ్ళను కలుపుకొని ఉనికి నిబంధనలను కాలరాసి సమాధి పెట్టి దాని స్థానంలో తెలంగాణ వాళ్లకు శాపమైనటువంటి 6 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి ఆంధ్ర వలసవాదులను తెలంగాణలో 2,50,000 మంది ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా ఇదే కాంగ్రెస్ కారణం అని మనవి చేస్తా ఉన్నాను. 360 మంది తెలంగాణ ఉద్యమకారులను పొట్టను పెట్టుకున్న పాపం కాంగ్రెస్ అని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా 2000 సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమం ఉవ్వెంతన రాగానే 9 సంవత్సరాల పాటు రోడ్ల వెంబడి తిరిగిన కాంగ్రెస్ నాయకులందరూ కూడా తెలంగాణ అనే జెండా పడితే మళ్ళీ పదవులు వస్తాయి, మళ్ళీ మంత్రి పదవులు వస్తాయి అనే అర్థతోటి తెలంగాణ ఉద్యమంలో కలిసిపోయి జెండా బట్టి తెలంగాణ మేమే తెస్తామని సోనియా గాంధీ దగ్గరికి 41 మంది ఎమ్మెల్యేలు పోయి తెలంగాణ ఇవ్వాలని కోరుతూ నాటకం ఆడి మనందరినీ నమ్మగొలిపి మళ్ళీ తెలంగాణలో దాదాపు 56 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనటువంటి విషయం మనం మర్చిపోకూడదు. అదేవిధంగా తెలంగాణలో తెలంగాణ తెస్తామని పార్టీ పెట్టినటువంటి తెలంగాణ పేరు మీద పెట్టి 26 మంది ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు కూడా ఇవాళ తెలంగాణ ఊసెత్తకుండా, తెలంగాణ గురించి మాట్లాడకుండా ఈ దాదాపు ఈ 26 మంది 56 మంది కలిసి ఒక నాటకం ఆడుతూ ఉన్నటువంటిది మనం చూస్తా ఉన్నాం. అసెంబ్లీలో నాటకం ఆడుతున్నారు, ప్రజల మధ్యన నాటకం ఆడుతూ ఉన్నారు. ఈ నాటకాలు మనకు అర్థం కావని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ త్వరలోనే వాళ్ళ నాటకానికి బహిరంగంగా వాళ్ళకు సమాధానం చెప్పే సమయం కూడా వస్తున్నదని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేసేవాళ్ళు ఈ తెలంగాణ రాజకీయ పక్షాల వాళ్ళు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తెలంగాణ అనేది కేవలం ఎన్నికల ద్వారా మాత్రమే వస్తుందని, కేవలం రాజకీయ పక్షాల ద్వారా వస్తుందని, ఒక మంత్రాల ద్వారా వస్తుందని, ఏదో లాబింగ్ ద్వారా వస్తుందని చెప్పినటువంటి కథలు కమేమిషులు మాత్రము అవి నిజాలు కావాలని తేలిపోయింది. అయితే ఒకటి గమనించాలి, తెలంగాణకు అన్యాయం చేసేవాళ్ళని చెప్తా ఉన్నాను. ఇవాళ చిన్నారెడ్డి కానీ, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కానీ, ఇంకా ఇతర రకాల రెడ్లంతా కూడా తెలంగాణ జెండాలు బట్టి మంత్రి పదవులు సంపాదించుకొని ఇవాళ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిన ద్రోహులని మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ జెండా బట్టి తెలంగాణ ఉద్యమంలో చేరి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ వాళ్ళను మోసం చేసి మంత్రి పదవులను సంపాదించుకొని అదేవిధంగా ఈ తెలంగాణకు మరొకసారి మోసం చేసేటువంటి ఒక రకమైన వేషం వేసుకొచ్చుకున్నటువంటి టీఆర్ఎస్ కూడా ఇవాళ తెలంగాణకు దోకాదారులైనని మనం చేస్తా ఉన్నాం. ఈ రకంగా తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ దోపిడిదారులు, తెలంగాణ ద్రోహులు, తెలంగాణ దోకాదారులు వీళ్ళంతా కలిసి తెలంగాణ నాటకంలో ఒక భాగస్వాములై ఇవాళ వీళ్ళందరూ కూడా ఒకే రకమైన నాటకం వెనుక ఉండేటువంటి వాళ్ళ లక్ష్యాలన్నీ ఒకటైనప్పటికీ కూడా వేషాలు వేసుకుని వస్తా ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను నమ్మి తెలంగాణ వస్తుందని ఇగవచ్చే అగవచ్చే అని ఇంతకు ముందు మన పాపలు మాట మాట్లాడినట్టు ఇస్తాము వాడేవాడివా
వాడెవరియా ఇస్తావా అని మనం అడిగేది ముందుకునేటువంటి స్థాయికి మనం ఎదగాలని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి తెలంగాణ కేవలం రాజకీయ పక్షాలతోటి రాదు, తెలంగాణ ఉద్యమకారులతో వస్తుంది, తెలంగాణ కార్మికులతోటి వస్తుంది, తెలంగాణ మన ప్రజలతోటి వస్తుంది, తెలంగాణ మేధావులతో వస్తుంది, తెలంగాణ విద్యార్థులతో వస్తుంది. కానీ తెలంగాణ అనేది దొరల కోసం కాదు, తెలంగాణ అనేది సంతులు పట్టుకొని వచ్చి చిన్న సంతులు తెచ్చి పెద్ద సంతులు పట్టుకపోయేటోళ్ళ కోసం కాదు, తెలంగాణ అనేది కాంట్రాక్టర్ల కోసం కాదు, తెలంగాణ రియల్ ఎస్టేట్ బిజినెస్ దారుల కోసం కాదు, తెలంగాణ మామూలు అల్లులకు కాదని మనం చేస్తా ఉన్నాను. ఇది కేవలం తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటంటే పేదరికం పోవాలి, ఆత్మహత్యలు పోవాలి, ఆకలి చావులు పోవాలి. అందరూ ఇందులో తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు ఇందులో భాగస్వామ్యం ఉండే తెలంగాణ కోసం మనం అందరం కోరుతా ఉన్నాం. కాబట్టి తెలంగాణ వ్యతిరేకులను, తెలంగాణ ద్రోహులను, తెలంగాణ దోపిడీదారులను, తెలంగాణ దోకాదారులను తెలంగాణ ఉద్యమం నుంచి వేరు చేయాలి, తెలంగాణ ప్రజలను మమేకం చేసి తెలంగాణ తీసుకురావాలని, అందులో మనం అందరం ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి ఒక వేదికలో పనిచేయాలని, తెలంగాణ రాజకీయ పక్షాలను పక్కకు పెడితే మిగిలిన సంఘాలన్నీ కూడా ఈ తెలంగాణ ఉద్యమ వేదికలో ప్రవేశించి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని మనవి చేస్తా ఉన్నాను. ఇందులో రాజకీయాలకు కానీ, లబ్ధిల కోసం కానీ, ప్రయోజనాల కోసం కానీ, మంత్రి పదవుల కోసం కానీ, ఎమ్మెల్యేల పదవుల కోసం కానీ ఆశపడ్డ వాళ్ళు మాత్రం రాకూడదని కూడా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ఆకాంక్షల కోసం తీర్చడానికి వచ్చేటువంటి వాళ్ళు, త్యాగాలకు సిద్ధపడ్డ వాళ్ళు, పని చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళు, తెలంగాణ ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధపడ్డ వాళ్ళు రావాలి. కానీ ఈ తెలంగాణ అనేటువంటి కుంపట్లో ఒక రొట్టె కాల్చుకొని తిందాయి, ఈ కుంపట్లో ఏదైనా పని చేసుకొని పోదాయని మొత్తం వాళ్ళు ద్రోహులని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు తెలంగాణ ఉద్యమానికి ముందు నిలబడ్డటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు గత 12 సంవత్సరాల నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఇవాళ వారు ఒక రాజకీయ పక్షంతో మాత్రమే తిరగడం న్యాయం కాదని ఇలా ఉద్యమం పెడుతూ పట్టించినటువంటి రాజకీయ పక్షంలో మీరు ఒక సిద్ధాంతకర్తగా తెలమని అవుతున్నారు కదా, ఇప్పటికైనా మీరు ఏం సిద్ధాంతం తెలియజేస్తున్నారో మీరు పునరుద్ధరించుకోమని మీ అందరికీ ప్రజల పక్షాన మిమ్మల్ని అప్పీల్ చేస్తా ఉన్నాం. జయశంకర్ గారు గొప్పవారు, పెద్దవారు, ఎలాంటి ఆశలకు లోను కానటువంటి వ్యక్తి ఇవాళ ఒక రాజకీయ పక్షానికి లోబడి లొంగి ఆయన వాళ్ళతో తిరగడం న్యాయం కాదని మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ జయశంకర్ గారు ప్రజల పక్షాన ఉండాలి, ఉద్యమకారుల పక్షాన ఉండాలి, కానీ ఈ ప్రజలను ద్రోహం చేసేటువంటి పక్షాలతోటి ఉండకూడదని నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని, ఏదో రాజకీయ పక్షాలు 2009